నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఖర్చు లేని తేలికైన పరిహారాలు సూటిగా సుత్తి లేకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే 2025 మార్చి 14వ తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతోంది. పాల్గొన పౌర్ణమికి హోలీ పౌర్ణమి అనే పేరు. ఈరోజు హోలీ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు ఈరోజు లక్ష్మీ జయంతిని కూడా జరుపుకోబోతున్నారు. అయితే ఈ సంవత్సరం పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. చంద్రగ్రహణం అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఏమీ భయపడవలసిన అవసరం లేదండి. ఈ చంద్రగ్రహణం భారత కాలమాన ప్రకారం పగటిపూట ఏర్పడనుంది. పగటిపూట మనకు చంద్రుడు కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం మనకి కనిపించదు. ఈ గ్రహణ నియమాలు ఏమీ కూడా మనం పాటించవలసిన అవసరమే లేదు. గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి నియమాలు పాటించక్కర్లేదు. అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవలసిన పనే లేదండి. గ్రహణం గురించి పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఎక్కడా కూడా ఈ గ్రహణం గురించి చెప్పలేదు. అయితే గ్రహణంతో కలిసి వస్తున్న ఈ హోలీ పౌర్ణమి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. మీకున్న కష్టాలు కూడా పోతాయి. కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని పండితులు చెప్తున్నారు. అంతేకాదు పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది, లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు వివరిస్తున్నారు. మరి పౌర్ణమి రోజు ఏ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదండి, శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఈ చెట్టును తాకినా చాలు తరతరాలకు తరగని డబ్బు మరియు సంపాదిస్తారు. మీ జీవితంలో పేదరికం అంతా కూడా పోతుంది. కష్టాలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ధనానికి ఎటువంటి లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. ప్రత్యేకించి హోలీ పౌర్ణమితో కలిసి వస్తున్న చంద్రగ్రహణం రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలా మేలు. ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు. హోలీ పౌర్ణమి రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు, మీ దశ మారిపోతుంది, అనేక బాధలు పోతాయి. హోలీ పౌర్ణమి రోజు ముందుగా ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో చూసుకొని అక్కడికి వెళ్ళండి. తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త, ఏ ఉమ్మెత్త చెట్టు అయినా పర్వాలేదు. ఉమ్మెత్త చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మీద చిటికెడు పసుపు, కుంకుమ చల్లండి. ఆ తర్వాత ఉమ్మెత్త చెట్టును అలా తాకేటప్పుడు మీకేమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు కోరుకోండి. ఉమ్మెత్త చెట్టును టచ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గరలో నిలుచుని లేదా కూర్చోండి. ఎందుకంటే ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది. ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైన చెట్టు. దీని గురించి మనకి తెలుసు. ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు. దీనిని ఇంటి ముందు పెంచుకోవడం వల్ల నరదృష్టి, నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు. నరుడి చూపుకి నల్లరాయైనా కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది. కనుక నరుడి దృష్టి, ఘోష తగలినట్లయితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు. అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు. చాలామంది ఇంట్లోనే వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. ఈ మొక్క వేరును ఇంట్లో వ్యాపార స్థలాల్లో ధనం దాచుకునే చోట ఉంచడం వల్ల వ్యాపారం లాభాల బాట పయనిస్తుంది. ఈ ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా వినియోగిస్తూ ఉంటారు. ఈ మొక్క ఆకులు రసాన్ని అరికాళ్లకు రాసుకోవడం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. ఉమ్మెత్త పూలతో శివుడికి కూడా పూజ చేస్తూ ఉంటారు. హోలీ రోజు ఉమ్మెత్త చెట్టుని తాకండి. తిరిగి వచ్చేటప్పుడు ఒక ఉమ్మెత్త కాయను తెచ్చి ఆ కాయలోని గింజలు తీసేసి ఆ కాయలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి శివుడి దగ్గర దీపం పెట్టండి. హోలీ పౌర్ణమి రోజు ఇలా ఉమ్మెత్త చెట్టును తాకడం వల్ల 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం మీకు లభిస్తుంది. పేదరికం పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. శివయ్య అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు పొందవచ్చు. పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఎందుకంటే ఈ రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించింది.
ఇలా అని శాస్త్రాలలో చెప్పబడి ఉంది. కనుక ఈరోజు 2 వస్తువుల్ని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు తెలియచేస్తున్నారు. మరి ఆ 2 వస్తువులలో మొదటిది అత్తరు. గులాబీ పూల వాసన కానీ మల్లెపూల వాసన కానీ వచ్చే అత్తరును తెచ్చుకొని ఈ రోజున కానీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అత్తర్ బాటిల్ ఎక్కడున్నాయో సరే దొరుకుతుంది. 30 రూపాయలు పెడితే చాలు అత్తర్ బాటిల్ అనేది మీకు వచ్చేస్తుందండి. ఈ పౌర్ణమి రోజు అత్తర్ బాటిల్ని తెచ్చుకోవడం వల్ల కనీవిని ఎరుగని అదృష్టం మీకు లభిస్తుంది. అందుచేత అత్తర్ బాటిల్ని తీసుకువచ్చి నీళ్ళల్లో కలిపి కొంచెం ఇంట్లో చిలకరించండి. ఎందుకంటే సువాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, దేవతలందరూ కొలువై ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు అత్తర్ బాటిల్ ఇంట్లో పెట్టుకుంటే శుభ ఫలితాలనేవి మీరు పొందవచ్చు. ఇక రెండవ వస్తువు ఏమిటంటే యాలకులు. ఈ రోజున చిన్న యాలకులు ప్యాకెట్ అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోవాలని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు. యాలకులు మంచి సువాసన కలిగి ఉంటాయి. మంగళకరమైనటువంటివి, శుభకరమైనటువంటివి. సువాసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది. లక్ష్మీదేవికి యాలకుల మాలను సమర్పిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. యాలకులతో లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఇంట్లో ఉన్నా సరే ఈరోజు యాలకులను తెచ్చుకోవాలి. 5 రూపాయలు పెడితే చిన్న యాలకుల ప్యాకెట్ వస్తుంది కదా, అలాంటి యాలకుల ప్యాకెట్ అయినా సరే తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్న యాలకుల ప్యాకెట్లతో పాయసం చేసి అమ్మవారికి నివేదన చేయండి. ఆ పాయసాన్ని మీ ఇంట్లో వారందరూ కూడా తింటే చాలు, చాలా మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ హోలీ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులు కూడా ఇంటికి తెచ్చుకోండి. 2 వస్తువులు తెచ్చుకోలేని వారు కనీసం ఏదో ఒక వస్తువు అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే కూర్చుని తిన్నా కూడా తరగని ఐశ్వర్యం అనేది మీకు లభిస్తుంది. లక్ష్మీ యోగం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇంత మంచి వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే 2025 మార్చి 14వ తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతోంది. పాల్గొన పౌర్ణమికి హోలీ పౌర్ణమి అనే పేరు. ఈరోజు హోలీ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు ఈరోజు లక్ష్మీ జయంతిని కూడా జరుపుకోబోతున్నారు. అయితే ఈ సంవత్సరం పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. చంద్రగ్రహణం అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఏమీ భయపడవలసిన అవసరం లేదండి.